భూపతి రెడ్డి ఎమ్మెల్యే అనుచరుడు నిర్వాహకం ఎన్నికల కోడ్ విన్న నూతనంగా గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు ప్రారంభం. ఎన్నికల నియమావళిని అతిక్రమించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి అనుచరుడు రాత్రికి రాత్రి జేసీబీతో పునాదులను నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల్ గ్రామ పంచాయతీ సెర్పల్లి తండా భవనం మాత్రం వడ్డేర కాలనీలో నిర్మించాలని ఎమ్మెల్యే అనుచరుడు ఎన్నికల నిబంధనలు ఉన్న మూలంగా ఏ పనులు చేయకూడదని రాత్రి జేసీబీ పెట్టి నర్సారెడ్డి భూపతి రెడ్డి అనుచరుడు తను అనుకున్న స్థలంలో భవన నిర్మాణం కోసం పనులు ప్రారంభించారు. గ్రామ పంచాయతీ భవనాన్ని వడ్డేర కాలనీలో ఎలా నిర్మిస్తారని ప్రజలు రోడ్డు ఎక్కి ధర్నా నిర్వహించారు. అనంతరం మాజీ సర్పంచ్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలో నర్సారెడ్డికి ఏం పని అని నిలదీశారు. ఎమ్మెల్యే మా భవనం మాకు ఇప్పించాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రనాయక్, గోవింద్ నాయక్, మోహన్ నాయక్, బన్నాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నర్సరెడ్డి చేస్తుండ్రు అంతా నర్సరెడ్డి వినవాలి. ఆయన కట్టకథను పట్టినాను పోయి కాలం మీద ఉంటుంది. ఎన్ని వీడియోలు మంచిగా ఇప్పుడు దానికి పర్మిషన్ వచ్చింది సార్. పర్మిషన్ లేదు, ఏం లేదు. అది అన్ని నైట్ చేసి పట్టి అధికారికంగా అడతలేరు కదా. మీకు ఏమి ఇబ్బంది ఉన్నది? నువ్వు ఇప్పుడు కరెక్ట్ దగ్గర కానీ లేకుంటే ఎమ్మెల్యే దగ్గర కానీ ఒక లెటర్ పెట్టుకోవాలి. నేను చెప్తాను వాళ్ళ దాంట్లో కట్టి వాళ్ళ దానికి మధ్యలో కట్టండి, లేకపోతే మాకు దగ్గర కట్టని చెప్పి ఒక లెటర్ పెట్టుకో. ఈ నర్సరెడ్డి ఏం చేస్తుండ్రు సార్ మాట్లాడి వన్ సైడ్ చేస్తుండ్రు. అర్థం చెప్పినాం. వీళ్ళు తండ్రులు అందరూ పోయిండ్రు. ఇది ఎంత మంది అంత పోయి కాళ్ళ మీద పడ్డారు. కాళ్ళ మీద కనికరిస్తారు. ఆయన మీద ఎందుకు చర్య కదా? ఎలక్షన్ కొన్నప్పుడు రోడ్డు మీద నువ్వు రోడ్ బ్లాక్ చేసి అధికారం నీకు లేదు. లేదు సార్. మరి మేము ఎమ్మెల్యే సార్తో మాట్లాడు, మా నాయకులతో అందరితో చెప్పించినాం. ఆయన ఏం లేదు. మాకు సర్పేల్ తండకు జీపీ వచ్చింది. జీపీ వచ్చిన తర్వాత ఇంతకుముందు వచ్చిన తర్వాత ఎలక్షన్ కూడా చుట్ల ఆగిపోయింది. ఏమైందంటే మధ్యలో కట్టుకుందాము అని వాళ్ళు అనుకునే మేము శాంక్షన్ చేసినాం. తర్వాత విలేజ్ నర్సారెడ్డి అని చెప్పి ఏమైందంటే ఆయన ఒకటే పట్టు ఎమ్మెల్యే సార్కి చెప్పి ఆన్నే కట్టాల సార్, 300 ఓట్లు ఉన్నాయి, అలా ఇలా 150 ఉన్నాయి. అది తప్పు. అన్నీ కలిసి 300 ఉన్నాయి. ఇది పచ్చి అబద్ధం. ఈ మీడియా వాళ్ళు వీళ్ళు బయట తీయాల 300 ఉన్నాయా ఎన్ని ఉన్నాయి. ఇది అన్ని అబద్ధాలు ముట్టిస్తున్నారు. కాబట్టి మేము అనుకున్న వాళ్ళు అన్నదమ్ములే, మేము అన్నదమ్ములు లెక్క 2 కాలనీలు కలిసి ఉందామనే మా ఉద్దేశం. ఏంటంటే ఇప్పుడు మా నర్సారెడ్డి బావని అలా చిచ్చు పెట్టి మాకు అంతా ఖరాబ్ చేస్తుండాలను నేర్పి జీపీ అడగడిపిస్తుండ్రు. మేము అక్కడ సర్పంచ్ చేసినప్పుడు భూభాగం గురించి మనకు తెలియదు. మాతోని 12 విలేజ్లు అయినాయి. అందులో తీర్మానం రాలే, మాకేమీ తెలియదు. భూభాగం ఎక్కతక్క అయిండొచ్చు. దానికి కూర్చుండి మాట్లాడదాం, చేద్దాం అన్నాం. దానికి మేము అంగీకరిస్తున్నాం. అనవసరంగా నా మీద నిందలు పెట్టి చంద్రయ్య చేసిండు. అప్పుడు సర్పంచే ఉండే. నేను ఊరుకు 4 టాకులు కట్టించినాము, మహిళా భవనం అన్ని విలేజ్లో మంచిగా సేవ చేసుకున్నాను. కానీ నా ఫేత్ను ఖరాబ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కక్ష నా మీద పెట్టి మా జీపీని ఆడికి తీసుకుపోయి కడుతున్నారు. అదైతే మేము ఎప్పుడైనా ఎనీ టైం భూభాగం గురించి మేము ఎనీ టైం ముంగటికి వస్తాము, దానికి మేము సహకరిస్తామంటున్నాం. వాళ్ళు 5